ఆ మ్యాట్రిక్స్ కెమెరాని ఖచ్చితంగా రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో మన చంద్రగిరి కావచ్చు, తిరుచానూరు కావచ్చు, ఎమ్మార్పల్లి కావచ్చు, అలిపిరి కావచ్చు, ఈస్ట్ లిమిట్స్ కావచ్చు, ప్రతి చోట కూడా మనం మ్యాట్రిక్స్ కెమెరాతో చేస్తున్నాము. నైట్ చాలా సందర్భాల్లో కూడా ఎక్కడో సెక్లూడెడ్గా ఉన్న చోట కూడా కూర్చొని తాగేవాళ్ళు. మొన్న ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో అది ఒక ఇష్యూ వచ్చింది. ఇమీడియట్గా నేను వెళ్ళి విచారించడం జరిగింది. ఆ రోజు కూడా మార్కెట్ మీద 2 రోజులుగా ఫ్లై చేశాము. కరెక్ట్గా ఆ రోజు ఒక 3 వ్యక్తులు పైన కూర్చొని ఎక్కడో టెర్రస్ మీద కూర్చొని తాగుతుంటే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో నిజంగా ఈ డ్రోన్ వల్ల ఏంటంటే రిమోట్ లొకేషన్కి ఎక్కడికైతే పోలీసు అంత త్వరగా పోలేని ప్లేసెస్లోకి మనం డ్రోన్తో త్వరగా వెళ్ళటం వల్ల మనకు కూడా పలానా చోట ఉంటే రెస్పాన్స్ టైం కూడా పెరుగుతుంది. లేకపోతే ఇటు పోతాము, వాడు ఎక్కడో ఉంటాడు, వాడిని పట్టుకుంటామో లేదు గ్యారెంటీ లేదు. డ్రోన్తో మనం మొత్తం అంతా సర్వే చేయడం వల్ల ఎక్కడున్నా కానీ మనకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాడు ఎక్కడో చీకట్లో కూర్చుంటాడు, చీకట్లో ఉన్నాం కదా మనకేం ఇబ్బంది లేదని ఒక భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు డ్రోన్ పోవడం, దానికి స్పాట్ లైట్ ఉండటం, స్పాట్ లైట్ కొట్టడం, దానికి సైరన్ ఉండటం, పబ్లిక్ అడ్రస్ ఉండటం, ఇవన్నీ ఉండటం వల్ల డెఫినెట్గా ఎక్కడ ఎవరు వస్తారన్న ఒక భయం అయితే ఉంటుంది ఖచ్చితంగా. దానివల్ల మాకు అవుట్స్కట్స్లో కూడా చాలా వరకు న్యూసెన్స్ కొంతవరకు తగ్గిందని మా ఇది ప్రకారం. సో రానున్న రోజులు ఇంకా ఇంటెన్సిఫై చేసి ఇంకా బాగా చేయడం ప్రయత్నించున్నాం. మొత్తం మనకు 9 డ్రోన్స్ ఉన్నాయి.